మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే పనికిరాని పని చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈయన్ని ఎట్టదిట్టాల ఏం కథ అనేది అర్థమవుతలేదు. ఆంది ఒకటి ఉంది, ఇంకోది ఒకటి ఉంది. రెండు ముచ్చట్లు ఉన్నాయి. 2-3 నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడైనా నోరు జారినా జారుతా. ఎందుకంటే బాడుకావుల ముచ్చట ఇది. బాడుకావ సంఘం ప్రెసిడెంట్ కావచ్చు ఈ లుచ్చలు ఇద్దరు. బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి. బాలుడి పైన, బాలిక పైన కాదు, బాలుడి పైన. ఎక్కడ పోతుంది సమాజం, ఏం కథ, ఏం అర్థం కాని ముచ్చట. ఏడ జరిగింది ఇది? ఖమ్మం జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో 3 ఏళ్ళుగా, 1 కాదు 2 కాదు 3 ఏళ్ళుగానంట ఆ పొరగాని పైన వీడు ఆయన కోరికలు మొత్తం తీసుకుంటున్నట. ఈయన ఏమనాలి చెప్పురిగా. 3 ఏళ్ళ నుంచి పొరగాని అరిగోస పెడుతుండంట. అవరా ఈ లుచ్చ, ఈయన పేరేం పేరు? ప్రభాకర్ రావు అంట. 3 ఏళ్ళ నుంచి పొరగాని ఎమ్మడి తలిగి ఆయన ఆగమాగమాడి వడివి చేసిండట. దసరా సెలవుల తర్వాత బడికి వెళ్ళమని మొండికేసిన బాలుడు ఇంకెట్ట పోతాడు చెప్పుడు బయలకాడు. ఇప్పుడు దసరా సెలవులకు వచ్చిండు. వచ్చినాక అయ్యా మేమంటారు, అరే దసరా సెలవులు అయిపోయినాయిరా నాయన, ఇక చెవిలలు బివిలలు కట్టుకొని బట్టలు కట్టుకొని సబ్బులు 4 సబ్బులు వేస్తాం, 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోరా, నీ అంతలు నువ్వు పోయి చదువుకో బిడ్డ అని అంటారు. ఏ తల్లిదండ్రులైనా గట్టినే అంటారు. కానీ పొరగాడు మాత్రం బయలుకి పోతందుకు బయట అనగానే భయపడుతున్నట. బడ అనగానే భయపడుతున్నారే, ఇన్ని రోజుల నుంచి పోతే పాడైపోను, హాస్టల్కి పోయి చదువుకోరా మా అయ్య గారి మా అమ్మగారు అంటే నేను పోను అన్నాడు. ఇక అట్నో ఇట్నో బతలాడు అసలు ఎందుకు పోతలే బిడ్డ, ఏం కథరా, నీ ముచ్చట ఏం చెప్పానంటే గప్పుడు చెప్తున్నట. అమ్మ మా దాంట్లో ఒక సారు ఉన్నాడు. ఆ సారు నన్ను 3 ఏళ్ళ నుంచి బలవంతంగా అనుభవిస్తున్నాను చెప్పిండట. 3 ఏళ్ళ నుంచి అంటే తల్లిదండ్రుల పానం ఎంత గరుగుమనాలో చెప్పురిగా. చిన్న పొరగాడాడు. ఆ చిన్న పొరగానికి 3 ఏళ్ళ నుంచి వాడిని అనుభవిస్తున్నట్టే ఈడు మనిషి గాడిద రాక్షస. ఎమ్మటే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చిరట. కంప్లీట్ చేయగానే వాళ్ళు ఎమ్మటే అక్కడ ఇక ఏది హాస్టల్కి ఫోన్ చేసి ఏం సంగతి ఏం లెక్క కనుక్కొని ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు వేసిరట. ఇక బతితే మాత్రం ఇక నోటి నుంచే కాలం వచ్చింది. ఇక బతుకుంటే బాగలేదు అనుకున్నట్టు ఆ చిన్నగా అటు ఇటు పోయిండు. ప్రభాకర్ రావు అంటాడు. ప్రభాకర్ అంటాడు చిన్నగా గడ్డిమంది తీసుకున్నాడు. గడ్డిమంది తీసుకొని ఆ గడ్డిమంది తాగినట్ట, తాగి పెళ్ళానికి ఫోన్ చేసినట్ట. ఈయనకు పెళ్ళం 2 విల్లలు, ఈయనకు. ఆ గడ్డిమంది తాగి ఇగో పెళ్ళమని ఏది చచ్చిపోతున్నా, ఇక నేను బయట ఉంటే మాత్రం నోటి ముంచే కాలం వచ్చింది జనాలంతా, ఇక నేను చచ్చిపోతున్నా, కానీ పిల్లలు మాత్రం మంచి ఉన్నత చదివిపీరి అని చెప్పి సూసైడ్ చేసుకుంటేందుకు అదేంది గడ్డిమంది తాగినట్ట. వీళ్ళు ఎమ్మడి దనదన పోయేసరికల్లా అప్పటికే కాలరేఖలన్నీ కొట్టుకుంటే దాకాని లేస్తే ఆడ కాకుంటే హైదరాబాద్ గుణమైనట్టు హైదరాబాద్ గుణమైనా కానీ చచ్చిపోయింది. వీడు ఒక ఉపాధ్యాయుడు. ప్రజలారా, ఈయన ఏమని తిట్టాలో చెప్పురిగా. ఇప్పుడు పోరగాళ్ళకు బడి అంటే అది ఎట్లా బ్యాంకులు వేసినట్టే లెక్క. ఎక్కడ ఉర్ర పోరగాలు పొద్దుగాల పోతే పొద్దుగు కిందాక ఇక రాజలెక్క ఉంటారు అనుకో తల్లిదండ్రులు అనుకుంటారు. ఇక హాస్టల్ అంటే ఇంకా డోకలేదు. 3-4 నెలల దాకా డోకలేదు నా పిల్లలకు. మంచిగా పోతారు, మంచిగా వస్తారు, మంచిగా పొరగాలు హాస్టల్లో తినిబడినా అంటే మంచిగా బుగ్గలు అయినట్టు వస్తారు అని తల్లిదండ్రులు అనుకొని హాస్టల్లోకి పంపుతారు. సరే, ఆర్థికంగా లేని వాళ్ళు కూడా హాస్టల్కి పంపుతారు. ఏదో రకంగా హాస్టల్కి పంపుకొని భరోసాగా కూర్చుంటారు తల్లిదండ్రులు. గాల భరోసాలో మన్ను పోసిండు గిసోని బాడుకావు. పోరగాని మీద 3 సంవత్సరాల నుంచి లైంగికంగా కోరికలు తీసుకుంటున్నాయంటే వీడు సచ్చి బతికిపోయాడు. కానీ లేకపోతే ఈయనంతమంది రేపు చేదురు మరిగా. అంటే మాటలతోటి కానీ లేకపోతే దాడితోటి కానీ ఏదో రకంగా చెప్పలతోటి రేపు చేదురు. ఇన్ని సిగ్గి శరం లజ్జ ఉండాలి జరనన్న. ప్రజలారా, గిసోటి బాడుకావు చూడు ఎంత ముట్టుకున్నాడు. మళ్ళా తమిళనాడు యాక్టర్ లెక్కనే లేడు, నీట్గా ఉన్నట్టు వీడు పురుగుల మందు తాగి నేను తింటే ఆత్మహత్య. ఈడు సచ్చి బతికిపోయిండు. గిసోటి వాళ్ళు దొరికిరు. ఇంకో ముచ్చట ఏమొచ్చింది? జువైనల్ హోమ్లో దారుణం. జువైనల్ అంట. జువైనల్ హోమ్ అంటే ఏంది? బాల నేరస్తుల కారాగారం ఏమంటారు కదా, కారాగారమే. కానీ వీళ్ళకి శిక్షలు ఏముండే బాల నేరస్తులకు? 18-19 ఏళ్ళ లోపున వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమైనా శిక్ష నేరం చేస్తే వాళ్ళని గొడవయ్యి ఒక కాడ పెడతారు. వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది కానీ వాళ్ళ చదువుకొని పని నేర్చుకోవాలి. రేపటి నాడు బయటికి వెళ్ళి ఎట్టెట్ట బత్తం ఏం కథ అనేది వాళ్ళు అంతా అన్ని రకాలుగా ట్రైనింగ్ చేసి పోరగాళ్ళని వాళ్ళకు ఒక ఏజ్ రాగానే బయటికి ఇచ్చి పెడతారు. గది బాల నేరస్తుల కారాగారం. గన్లనంట జువైనల్ హోమ్లో దారుణం. బాలుడిపై స్టాఫ్ గార్డు అఘాయిత్యం. ఏడ జరిగింది? హైదరాబాద్లో ఘటన. పోలీసులకు బాధిత తల్లి ఫిర్యాదు, లైంగికంగా మన కొడుక. ఈడుగా అదే పని చేసిండు. ఈయనని ఏమనాలి?
మగ పొరగాల కాడ ఏం పాడవుతుందిరా అంటే మగ పొరగాలు అంటే ఆడపొరగ కాడ బొమ్మని చేయట్లేను కానీ వీళ్ళు వాళ్ళకే కర్మ బాలేగా పోయి జైల్లో పడిరి. జైల్లో పడ్డ పొరగాని కూడా ఇచ్చిపెట్టరు. ఈ ఒక్కడే కాదు, ఇటువంటి పొరగాల మీద నలుగురు ఐదుగురు మీద ఈడు ఆడ ఏం చేయాలి, ఈడేదో గాడు ఉన్నట్టుంది సెక్యూరిటీ, లేకపోతే ఏదో చిన్నపాటి ఆడ ఇంగిడగా చూసుకుంటాక సూపర్వైజర్ లాంటి ఏమో ఈడు. ఏ పొరగాడు జర బలంగా ఉన్నాడు, ఏ పొరగాడు జర పానం బయట ఉన్నాడు చూసుకుంటున్నాడో చూసుకొని ఆ పొరగాలను పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఈ కోరికలన్నీ తీసుకుంటాడు. ఈయన పేరు ఏం పేరు, రహమానే ఏదో ఉన్నది. ఈయన పేరు రహమానేనా? రహమానే. గిట్ట తలగబడి చచ్చిరు. మీ లజ్జ తప్పిన బాడు కావాలారా, మీకు సిగ్గున్నదిరా, గతగాలు ఎమ్మడి పడ్డారు. ఇక చూడు ఏమైందిరా కొడుక, ఏమైంది, ఎందుకు పోవు, ఏం కథ అని తల్లి సేమ్ ఏది ఖమ్మంలో జరిగిన ముచ్చట్లే అడిగిందట. ఖమ్మంలో ఈడు సేమ్ ఖమ్మంలో ఎట్టయితే చెప్పాడో గట్టినే చెప్పినట ఈడు. ఈ పొరగాని కూడా గాడికి అదే పని. ఈడొక్కడే కాదు, ఇంకొక 5-6 పొరగాలను పిలిపించుకోను ఆయనకి ఏ రకంగా కావాలో గా రకమైన కోరికలు తీసుకుంటుంటాడు. వాళ్ళకే గాచారం బాలేక సరే చిన్నప్పుడు తెలిచో తెలియకనో పోయి జైల్లో పడ్డరు. జైల్లో పడితే జైలు అనొచ్చు అనరాదు కానీ కారాగారం అంటారా, సరే ఆడైతే శిక్షలు అయితే ఉండేవి. కానీ తెలిసి తెలియని వయసులో తప్పులు చేస్తే వాళ్ళకి ఆడ ఎంతో కొంత చిన్నపాటి శిక్షలే కేసి చదువు చెప్పి అన్ని రకాలుగా చెప్తారు. గాడ పోరగాళ్ళు ఎమ్మడి పడితే ఏమొస్తుండదు చెప్పు వీళ్ళకు. వీళ్ళు భూమి మీద ఏం పని పుట్టిర్రా మీరు నాశనం అయిపోను. ఇక ఈయన మీద ఎస్సీ అట్రాసిటీ కింద కేసు వేసిరంట. ఇంకేం 12 రకాల చట్టాలు వేసిరు. లేకపోతే ఆయన కొడుతుండొచ్చు తిడుతుండొచ్చు, ఆయనకైతే ఉరిశిక్ష అయితే పడదు కదా. గిసబోటి వాళ్ళకు స్పాట్ల అప్పటికప్పుడే శిక్ష వేసి రేపు పొద్దుగాల వరకల ఈ పొరగాల పైన లైంగికంగా దాడి చేసినవానికి ఈ శిక్ష వేసినవని పేపర్కి వస్తుండొచ్చునా? ఇక రాదు. ఇక దాన్ని సాగదీస్తూ ఉంటారు. పొరగాల ఆగం చేసింది వాస్తవేనా, ఆడు ఉన్నోడు మనిషి ఆడు ఆగం చేసినోడు ఆడు దొరికింది వాస్తవేనా, కానీ ఇక ఆయన పైన ఎంక్వైరీలు అని ఇదని అదని అలా అంతా మేము ఒకటే అని ఇక మరి ఆయన ఇచ్చిపెడతారో లేకపోతే కేసు చేస్తారేమో. కానీ పోరగాళ్ళని ఇచ్చిపెట్టరు అవుతుంది, అమ్మాయిలని ఇచ్చిపెట్టరు అవుతుంది, ముసలోళ్ళని ఇచ్చిపెట్టరు అవుతుంది, మహిళలను ఇచ్చిపెట్టరు అవుతుంది. మీరు నాశనం అయిపోను. పెళ్ళిళ్ళు చేసుకొని చేస్తామా? పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు ఉంటారు కదా నాయన, మీకు ఏమన్నా గట్టిన బుద్ధి పుడితే పిల్లం ఇదే గాడికి పోతామా? ఇక అంతేనేమో అన్నోడు నోరు ఖరాబు. కానీ ఇప్పుడు ఆడు ఖమ్మంలో ఉన్నోనికి 2 విల్లలంట, 2 విల్లలు, 2 భార్య 2 విల్లలు. మరి నువ్వంతా మూతవారి పిల్లగానివి అయితే పోయి పిల్లం కాలు పట్టుకుంటామా అనొచ్చా ప్రజలారా? మనం గిట్లా పిల్లం కాలు పట్టుకుంటామా? అంతేగాని చదువుకుంటేందుకు వచ్చిన పొరగాలని గాడిసిపెట్టపాయే, దరిద్రం బాగాలేక జైలు పడ్డ పొరగాలని గీడిసిపెట్టపాయే. ఇక ఎట్ట పాడేసి వస్తారు చెప్పురు. ఇక